భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, మనిషికి కావలసినటువంటి మంచిని చెప్పడానికి మన చుట్టూ ఎప్పుడూ అనేక మంది మహానుభావులు ఉంటారు. అయితే అలాంటి వారిని గుర్తించడం, వారిని ఆశ్రయించడం, వారి ద్వారా వారికి తెలిసినటువంటి మనకి అవసరమైన విషయాన్ని ప్రశ్నించడం, ఆ ప్రశ్నకి వారు కావలసిన సమాధానం చెప్పేంత వరకు వేచి చూడటం, వారికి ప్రీతి కలిగేటట్టుగా ప్రవర్తించడం, తద్వారా మంచిని తెలుసుకోవడం, ఆచరించడం అనేవి చాలా కష్టమైనటువంటి పనులు. మనిషికి ఉండేటటువంటి అహంకారాదులు ఆ పెద్దల ద్వారా తెలియాల్సినటువంటి విషయాల్ని మనకంత త్వరగా తెలియనివ్వవు. మనలో ఉండేటువంటి పేరుకుపోయిన వాసనలు వారు చెప్పే వాటిని మొట్టమొదటి అసలు విననివ్వవు. కొన్ని విన్నా మనసుకి పట్టనివ్వవు, కొన్ని పట్టినా ఆచరణ పర్యంతం రానివ్వవు. అయితే ఏం చేయాలి మనం? దానికి మరల వింటూ ఉండాలి. ఎంతెంత వింటూ ఉంటే అంతంత మనకి శ్రేయస్సు, ఎంతెంత వింటూ ఉంటే మనకి దాంతో అంతంత పరిచయం ఏర్పడుతుంది అంటారు. మొదట స్కూల్లో చేరినటువంటి పిల్లవాడికి ఏబిసిడీలు ఏమిటో తెలియవు, కానీ కొంతకాలం వినగా వాడికి ఏపీపీఎల్ఈ యాపిల్ అంటూ వాడు బ్రహ్మాండంగా చెప్పడం ప్రారంభిస్తాడు. ఏదైనా ఒక కెమిస్ట్రీయో ఫిజిక్సో లాంటి సబ్జెక్ట్స్ చదువుకునేటువంటి వ్యక్తికి దాంట్లో ఉండే కొన్ని సాంకేతిక పదాలతోటి పెద్ద మాట పరిచయం ఉండదు. కానీ మొదటి క్లాసులోకి జాయిన్ అయిన తర్వాత ఆ పైన ఉండేటువంటి ప్రొఫెసర్స్ ఏవో చెబుతుంటే అవేమిటో వాడు కొంత కన్ఫ్యూజన్ అని అనిపించినా కొంతకాలం అవే పదాలు మళ్ళీ చెబుతుంటే ఇదేదో కొంచెం అర్థమవుతున్నట్టే ఉంది అని అనిపిస్తుంది. పరిచయం క్రమంగా పెరిగింది కనుక అది అనుకూలం, మంచిది, వినడానికి తగినది అని అనిపించినట్టే మనకి కావలసిన శ్రేయోదాయకమైనటువంటి విషయాల్ని కూడా పెద్దల ద్వారా వెంటనే ఒకసారి విన్నప్పుడు మనకు అర్థం కాకపోయినా మళ్ళీ వినే ప్రయత్నం మనం చేస్తే అది కూడా కొత్త సబ్జెక్టు కదా, వినగా వేము తీయగుండు అన్నట్టు కొంతకాలం విన్న తర్వాత మనకు కూడా అవును ఇదేదో మనకు కూడా సంబంధించిందిలాగే ఉందే, ఇదేదో మంచిదిలాగే ఉందే అని అనిపిస్తుంది అన్నమాట. ఇలా చాలా కాలం వినగా మనలో కలిగే సంశయాలు క్రమంగా తగ్గడం ప్రారంభిస్తాయి. అప్పుడు ఏమిటో మనకి అడగాలి అనేటటువంటి జిజ్ఞాస ఏర్పడుతుందన్నమాట. దీనికి ఇంతకాలం అనేటటువంటి సమయనీతి ఏం లేదు, జీవితాంతం ఇది సాగుతూ ఉండాల్సినటువంటి ఒక ప్రక్రియే. శ్రీరామచంద్రుడు గురించి వాల్మీకి భగవానుడు ఒక అద్భుతమైన విషయం చెప్తాడు. శ్రీరామచంద్రుడు చిన్నప్పటి నుంచి కూడా జ్ఞానవృద్ధులని, వయోవృద్ధులని, శీలవృద్ధులని కూడా తాను ఎప్పుడెప్పుడు సమయం దొరికితే అప్పుడు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుని తన సంశయాలు వారి ముందర వెలిబుచ్చి వారు ఏం చెబుతుంటే దాన్ని వినేటటువంటి ఒక అలవాటు కలిగిన వాట. జ్ఞానవృద్ధై వయోవృద్ధై శీలవృద్ధైస్తథైవచ. అలాంటి మహానుభావులు అందరి చేత కూడా తాను ఎప్పుడు కూడా కథయన్నాస్తవై నిత్యం అస్త్రయోగ్యాంతరేష్వపి అంటాడు. అంటే రామచంద్రుడికి వాళ్ళ తండ్రి గారు బాణాలు ప్రయోగించడం నేర్చుకోవడం, శస్త్రవిద్య అస్త్రవిద్య నేర్చుకోవడానికనే ఓ గురువుగారి దగ్గర పెట్టారు. మనకు క్లాస్ రూమ్కి పంపించినట్టు అనమాట. మనకి ఎప్పుడైనా క్లాస్ జరుగుతుంటే ఇప్పుడు 40 నిమిషాలు కాగానే ఒక పీరియడ్ మారిపోవాలి. ఓ 3-4 పీరియడ్స్ అయిపోయాయంటే మధ్యలో తప్పకుండా బ్రేక్ వచ్చి తీరాలి. ఆ బ్రేక్లో వెళ్ళి మనం ఏదో కాస్త ఇందులో బ్రేక్ పోయాలి దాంట్లో. అప్పటికి కానీ మనకి ఏం బుర్ర పనిచేయదు. మనకేంటంటే చెప్పేటటువంటి అధ్యాపకులకైనా అంతే, చదువుకునేటువంటి స్టూడెంట్స్కైనా అలాగే ఉంటూ ఉండడం మనం గమనిస్తున్నాం. ఇప్పుడు రామచంద్రుడికి ఈ శస్త్రవిద్య అస్త్రవిద్య నేర్పేటప్పుడు కొంతమంది గురువుగారులు ఆయనకి అస్త్రాభ్యాసం చేయిస్తూ మధ్యలో కొంతసేపు విరామాన్ని ప్రకటించేవారట. రాముడితో పాటు నేర్చుకుని మిగతా వాళ్ళంతా కూడా ఉండేవారు కదా, విరామం దొరకగానే కాసేపు ఇటు అటు ఆడుకోవడానికో, ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకోవడానికో, ఏదైనా కాస్త స్వీకరించడానికో వాళ్ళు వెళ్ళిపోతే రామచంద్రుడికి మధ్యలో అలాంటి ఏదో ఇతరమైనటువంటి అలవాట్లు ఏం ఉండేవి కావట, తీసుకోవాల్సిన అవసరం ఉండేది కావట. అస్త్రయోగ్య అంతరేష్వపి, ఆ మధ్యలో వచ్చేటటువంటి చిన్న బ్రేక్లో కూడా, ఇంటర్వెల్లో కూడా గురువుగారులైనా ఏమైనా తీసుకోవడానికి వెళ్ళేవారేమో ఎప్పుడైనా తప్ప రామచంద్రుడు మాత్రం జ్ఞానవృద్ధై శీలవృద్ధై వయోవృద్ధైస్తథైవచ కథయన్నాస్తవై నిత్యం. వారి దగ్గరికి వెళ్ళి వారు ఏం చెబితే అవన్నీ కూడా శ్రద్ధగా వినడం ఒక అలవాటట. ఇలాంటి అలవాటు ఉండేది కనుకనే
వనవాసం చేసే రోజుల్లో శ్రీరామచంద్రుడి సన్నిధానానికి ఎందరో మహానుభావులు పెద్ద పెద్ద జ్ఞానులంతా వచ్చి తమ సంశయాల్ని ఆయన దగ్గర నివర్తింప చేసుకుంటూ ఉండేవారన్నమాట. ఇది అడగడంలో ఉండేటటువంటి నేర్పరితనం, చెప్పేటప్పుడు వినడంలో ఉండేటటువంటి నేర్పరితనం. శ్రీకృష్ణుడు చెబుతాడు తద్విద్ధి, అది ఒక క్రమం, అది ముందర నువ్వు నేర్చుకోవాలి. పెద్దల దగ్గర వెళ్ళి ఎలా పడితే అలా ప్రవర్తించకూడదన్నమాట. వారి దగ్గర ఎంత వినీత వేషుడై ఉండాలి. వారి అనుభవాన్ని తమ యొక్క మాటల్లో జోడించి వాళ్ళు సులభంగా చెప్పేస్తుంటారు. మనకి ఎంతో కాలం శాస్త్రం ఎన్నో రకాలుగా ఎంతోమంది పెద్దల చేత వింటే తప్ప అర్థం కానటువంటి విషయాల్ని అలవోకగా తాము ఆడేటటువంటి పరాచకపు మాటల్లో మన మనస్సులో గాఢంగా హత్తుకునేటువంటి వాళ్ళు చెప్పేస్తుంటారు. అది అనుభవజ్ఞుల యొక్క ప్రవృత్తి అన్నమాట. ఒకసారి కొండ ఎక్కాల్సి వచ్చింది. సాధారణంగా మనకు కొండలు ఎక్కుతుంటే దాహం వేస్తుంది. నీరుండే కొండలు అయితే పర్వాలేదు, ఎక్కడో ఒక్కడ కాసి నీళ్లు దొరుకుతాయి. కానీ నీరు ఉండనటువంటి పెద్ద పెద్ద కొండలు ఎక్కాల్సి వస్తే మన దగ్గర నీళ్లు లేకపోతే తీసుకోవడం అయిపోతే, ఒకవేళ ఇతరమైనటువంటి ఏ ఇతర సాధనం లేకపోతే ఎప్పుడు దాహం వేస్తే ఎలా దాన్ని తట్టుకునేది? ఇది మనకేం తెలుస్తుంది? కొండలు ఎక్కి అలవాటు ఉండేటటువంటి మహానుభావులు ఎవరైనా అడగాలి. మనకి మన ఊళ్ళోంచి ఇక్కడి నుంచి పక్కింటి దాకా నడవాలంటేనే మనకి మధ్యలో 4 సార్లు త్రాగితే తప్ప ఒక చిన్న బాటిల్, దానికి ఒక చిన్న డిస్టిల్డ్ వాటర్, ఇప్పుడు మనకి అవే బాటిల్స్ దొరుకుతున్నాయి కదా, అలాంటివో పెట్టుకుంటే తప్ప మనకి ఆ దాహం నాలిక తడుపుతుంటే కానీ ముందుగా నడవలేం. మరి హిమాలయాది పర్వతాలు లాంటి చోట్ల, నీరు దొరకని చోట్ల, ఎత్తైనటువంటి కొండల మీదకి ఒకసారి కాదు ఎన్నోసార్లు పైకి ఎక్కి కిందకి దిగుతూ ఉంటారే, వారు తమ దాహాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోగలుగుతారు? ఒకసారి హిమాలయాల్లో అలాంటి ఒక సన్నివేశంలో ఎక్కుతూ దిగుతూ ఉండే ఒక మహానుభావుని చూసి, ఆ దాహం వేసినప్పుడు నువ్వు ఎట్లా తట్టుకుంటావయ్యా, మేము దాహం తట్టుకోలేకపోతున్నాం అని అడిగితే ఆయన చెప్పాడు, ఒకసారి వెంటనే చెప్పలే, ఆలోచించి 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 ఎప్పుడైనా అలాంటి సన్నివేశం ఏర్పడితే కాస్త నీ నాలుకని వెనక్కి మడిచి కాస్త పైన తాకించి గట్టిగా గాలి ఒక 4-5 సార్లు పీల్చినట్టయితే దాహం శమిస్తుంది. ప్రయత్నం చేసి చూడొచ్చు మనం కూడా. ఇది అనుభవంతో ఆ మహానుభావుడు చెప్పినటువంటి ఒక రహస్యం అన్నమాట. ఇది కేవలం అదొక సామాన్య విషయం. అనేకమైనటువంటి విషయాల్లో, అనేక రకాలైనటువంటి సన్నివేశాల్లో మనకి ఏం చేయాలో తోచనప్పుడు ఆ సన్నివేశాలని అనుభవించి తద్వారా ఒక అనుభవాన్ని గడించినటువంటి మహనీయులు మనకి ఆ రహస్యాన్ని చాలా చక్కగా మనకి వివరించగలుగుతారు. అయితే ఆ వివరించడానికి వారికి మన మీద ప్రీతి కలిగేటట్టుగా పరిప్రశ్నేనా, వారిని మనం ప్రశ్నించడం చేత కావాలన్నమాట. వారికి మన మీద ప్రేమ వాత్సల్యం కలిగేటట్టుగా మనం ప్రశ్నించాలి తప్ప, ఏమిటయ్యా అలా చెప్తున్నావు అనో, ఏమంటే నాకు ఇలాంటి డౌట్ ఉంది, ఏం చెప్తారా చెప్పరా అని క్వశ్చన్ ప్లీజ్ అంటూ ఇలాగా అడగడం తగదు అన్నమాట. అడిగే విధానం తెలుసుకో. అయితే మరి అడగగానే వాళ్ళు చెప్పరు కదా, మరి చెప్పకపోతే ఏం చేయాలి? చెప్పకపోతే వెయిట్ చేయి. మరి ఊరికే వెయిట్ చేస్తుంటే బాగుంటుంది కదా, ఊరికే వెయిట్ చేయకు. వారికి అక్కడ ఏ సేవ అవసరమో గమనించు, ఆ సేవ చేయి. ప్రశ్న అని ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో ఒక 6 మహనీయులు, 6 పరమ ఋషులు ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళారు. తమకు కొన్ని సంశయాలు ఉన్నాయి అని అడగడానికి. అయితే ఆయన అంటాడు, మీ సంశయాలకి సమాధానం నాకు తెలుసునో తెలియదో తెలీదు, కానీ మీ సంశయాల ముందర నేను వినాలి అంటే 1 ఏడాది పాటు మీరు మా ఆశ్రమంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఇక్కడ గడపండి, అప్పుడు మేము వింటాం, తెలిస్తే సమాధానం చెప్తాం, తెలియకపోతే మరేం లేదన్నాడు ఆయన. అయితే మనవాళ్ళైతే నాకు తెలుసునో, ఇప్పుడు కాదు అప్పుడు, ఇలా కాదు అలా కాదు మనం ఏదో చెప్పి ఉండేవాళ్ళం. వాళ్ళకి తెలిస్తే తెలుసు అని చెప్పేవారు. తమ యొక్క స్వభావాన్ని సహజంగా వారు అంగీకరించగలిగేవారు అన్నమాట. తెలిస్తే నేను చెప్తాను, అప్పుడే నాకు తెలియకపోతే దాని గురించి నేను చెప్పలేను, కానీ మీ ప్రశ్న వినాలంటే మాత్రం అటువంటికాలం మీరు నియమం పాటిస్తూ ఉండాలి అని ఆయన అంటే, నిజంగా జిజ్ఞాసులై తెలుసుకోవాలనే కోరిక వాళ్ళు కలిగిన వాళ్ళు కావడం చేత అలాగే ఉంటామన్నారు. 1 ఏడాది పాటు వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆయన వాళ్ళ ప్రశ్నలు వింటాడు, సమాధానం కూడా చెప్తారనుకోండి, అది ప్రశ్న ఉపనిషత్తు అయింది. అది అలానే ఏ నియమాలు వాళ్ళు పెడితే ఆ నియమాలను పాటిస్తూ, ఎలా వాళ్ళు ఉండమంటే అలా ఉంటూ చెప్తారన్నమాట. మనకి కుమారిల భట్టు అనేటువంటి ఒక మహానుభావుడు బౌద్ధ ధర్మాన్ని ఖండించాలి, వేద విరుద్ధంగా ప్రవర్తిస్తోంది కనుక అని ఆయన అనుకున్నట్ట. శంకరాచార్యుల వారికి ముందు కాలంలో, శంకరాచార్యుల వారు వృద్ధాప్యంలో, శంకరాచార్యుల వారు ఇంకా యువకులుగా ఉన్నారన్నమాట. అయితే దాన్ని ఖండించాలి అంటే ముందర ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి కదా. తెలుసుకోవడం కోసం వీరు బౌద్ధారామాలకి వెళ్ళారట. వీరు పరమ వైదికాగ్రేసరు.
చక్కగా వేదమంతా ఆపోషణ పట్టినటువంటి మంచి మీమాంసకులు కూడా. కానీ అది నేర్చుకోవాలి, దాన్ని ఖండించాలంటే, నేర్చుకోవాలంటే వాళ్ళ నియమాలు ఏమిటో వాళ్ళ శాస్త్రాన్ని ఆ నియమాల ప్రకారం నేర్చుకోవాలి. కనుక అక్కడికి వెళ్ళి వారు 12 ఏండ్ల పాటు ఏ ఏ నియమాలు చెప్తే, ఎట్లాంటి నియమాలు చెప్తే ఆ నియమాలు పాటించి వాళ్ళల్లో ఉండే ప్రముఖులైన పెద్దల చేత కూడా సహభాష్ ఇతను మనకి ప్రామాణికుడు అనిపించేటంతవరకు నేర్చి తర్వాత వాటిని ఖండించారు వైదిక మత స్థాపన కోసం అని మనకి చరిత్ర తెలియజేస్తుంది అన్నమాట. అంతవరకు వారు ఏ సేవ చెబితే ఆ సేవ, ఎలా చెబితే అట్లా, ఏం చెబితే అది చేయవాలి. నీకు ఆ విషయం తెలుసుకోవాలని కోరుకుంటే నువ్వు వారి దగ్గర నియమాన్ని పాటించాల్సిందే. ఇంద్రుడు విరోచనుడు అని ఇద్దరు బద్ధశత్రువులు. కానీ గొప్ప రహస్యం తెలుసుకోవాలని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. 30 ఏళ్ళు బ్రహ్మచర్యం చేయండి అన్నారు. ఇద్దరూ చేశారు. చేస్తున్నంత వరకు సేవ చేస్తూ ఉన్నారు. ఆయన ఏదో ఒక విషయం చెప్పి ఇద్దరిని పంపించకపోతే ఒకడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంద్రుడు తిరిగి వచ్చాడు. మళ్ళీ 30 ఏళ్ళు, మళ్ళీ 30 ఏళ్ళు, మళ్ళీ 120 ఏండ్ల కాలం అతని చేత అక్కడ బ్రహ్మచర్యాన్ని పాటింపచేసి అంతవరకు ఆయన సేవ చేస్తూ ఉన్నాడంటే ఆశ్రమంలో. అక్కడ పశువుల సేవ, వృక్షాదుల సేవ, జంతువుల సేవ, ఏ సేవ గురువు శాసిస్తే అదే వారి యొక్క ప్రీతికి కారణం అని అనుకుంటూ అదే భగవత్ సేవగా భావిస్తూ వారు చేశారు. ఆ తర్వాత ఉపదేశం చేశాడు ఆయన అపహత పాప్మా అని అంటున్నాను ఒక బ్రహ్మ విద్యని. ఇలాగా పరిప్రశ్న నువ్వు చేసినంత మాత్రం చేత నీకు వెంటనే వారు సమాధానం చెప్పేస్తారు అని అనుకోక్కర్లేదయా. అయితే ఎంతవరకు వారు చెప్పరో అంతవరకు నువ్వు అక్కడ ఉండి నీ యొక్క శ్రద్ధని ప్రకటిస్తూ, నీ వినయాన్ని ప్రకటిస్తూ, వారికి నీ అంకిత భావాన్ని తెలియచేస్తూ సేవయ్యా సేవ చేస్తూ ఉండు. అయ్యో ఇలాంటి సేవ నేను చేస్తానండి, అలాంటి సేవ చేస్తా నో. వారు ఏ సేవ అవసరమో అక్కడ అది నువ్వు వారు చెప్పకపోవచ్చు ఈ సేవ అవసరం అని, నువ్వు గమనించి అవసరమైన సేవని చేయడం నువ్వు అలవాటు చేసుకోవాలి. నిజమైన సేవకుడు యొక్క స్వరూపం అది కదా. కనుక ఆ రకమైనటువంటి సేవాభావంతో నువ్వు అక్కడ ఉంటే, ఆ సేవను చూసి వారు సంతృప్తి చెందితే, అప్పుడు కనుక పర్వాలేదు చెప్పవచ్చని అనిపిస్తే, మిగతా పెద్దలు కూడా కనుక ఆమోదిస్తే ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, అప్పుడు వాళ్ళు నీకు తత్వ ఉపదేశాన్ని చేస్తారు. ఎవరు? తత్వదర్శినః జ్ఞానినః. భగవద్విషేకమైనటువంటి పరిపూర్ణ జ్ఞానం, యాథాత్మ్య జ్ఞానం ఎవరికి ఉంటుందో, ఆత్మతత్వాన్ని ఎవరైతే సాక్షాత్కరించుకుని ఉంటారో అట్లాంటి తత్వ ద్రష్టలైనటువంటి మహానుభావులే వారు చూసి ఉన్నారు కనుక చూసిన దాన్ని చూసినట్టుగా వారు చెప్పగలుగుతారు. ఆ చెప్పింది నువ్వు విన్నప్పుడు అది నీ హృదయంలో నిండి నీ యొక్క బుద్ధి అంతా అది బాగా పైకి బాగా ఎగతన్ని ప్రకాశించి నీలోంచి బయటికి వెలువడేటంతగా నీలో నిండేట్టుగా వారు ఉపదేక్ష్యంతి తత్వదర్శినః జ్ఞానినః. జ్ఞానులైనటువంటి తత్వదర్శలు అప్పుడు మాత్రమే వారు నీకు ఉపదేశం చేస్తారు తప్ప నువ్వు వెళ్ళి ఇప్పుడు నన్ను అడిగినట్టుగా అడిగిస్తే వాళ్ళు చెప్పరయ్యా. కనుక ఆ విధానం తెలుసుకుని మరీ ప్రవర్తించు అంటూ శ్రీకృష్ణుడు అర్జునుడికి పెద్దలని ఆశ్రయించి తద్వారా రహస్యాన్ని తెలుసుకోవడానికి ఉండే క్రమాన్ని 4వ అధ్యాయంలో ఉపదేశిస్తూ ముందుకు సాగుతాడు. జై శ్రీమన్నారాయణ.